అందరి జీవితంలో ఇంత పనిచేస్తారు కాబట్టి దేవుని వాక్యం, ఇంత ప్రాముఖ్యం కాబట్టి దేవుని వాక్యం, నేను ఆ వాక్యాన్ని సరిగ్గా వ్యాఖ్యానించాలి. అర్థమవుతుందండి? దేవుని వాక్యాన్ని సరిగ్గా వ్యాఖ్యానించాలి. వాక్యం ఎలా ఉందో ఆ వాక్యాన్ని నేను అలాగే చదవాలి, నేను అలాగే బోధిస్తే అలాగే బోధించాలి. అంతేగాని నా ఊహలో ఉన్నది నేను బోధించకూడదు. బైబిల్లో రాసి ఉన్నదే దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో అదే నేను బోధించాలి. సో అక్కడికి వెళ్ళే ముందు అసలు బైబిల్ వ్యాఖ్యానించడం అంటే ఏంటో, లేకపోతే ఇంత ప్రాముఖ్యత ఉంది కదా, ఇంత ప్రాముఖ్యత ఉన్నప్పుడు నేను సరిగ్గా వ్యాఖ్యానించడానికి ఖచ్చితంగా నేను ప్రయత్నము చేయాల్సింది. చూద్దాం 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. యోగ్యునిగాను పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడు. ఒకసారి వచ్చిన దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని దేవుని ఎదుట యోగ్యునిగాను ఫస్ట్ యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని సెకండ్ సిగ్గుపడనక్కరలేని సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే మూడు విషయాలు మాట్లాడుతున్నారు పౌలు తిమోతితో మాట్లాడుతున్న విషయాన్ని మనం లేఖన భాగంలో చదువుతాం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుకున్నటకు జాగ్రత్త. ఏ విషయంలో జాగ్రత్త పడమన్నాడు? ఈ మూడు విషయాలు జాగ్రత్త పడమన్నాడు. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. చాలా సందర్భాల్లో సేవకులమైన మనం ప్రసంగం చేసిన తర్వాత అర్థమవుతుందా, దేవుని ఎదుట నేను జాగ్రత్తగా ఉండడానికి కనపరుచుకోవాలా, లేకపోతే విశ్వాసం దగ్గర నేను ప్రసంగం బాగా చేశాను అనిపించుకోవడానికి ప్రయత్నం చేయాలి? నాకులాగా ప్రసంగం చేసేవాడు అయ్యో ఇదే ప్రశ్న దేవుని దగ్గర మాట్లాడామని అనుకో, నువ్వు యోగ్యుడివే అని మాట్లాడగలరా? అర్థమవుతుందా? ఒకవేళ ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత ఈ ప్రసంగం ఎవరా చేసిందని దేవుడు అడిగాడు అనుకోండి, నువ్వు నేనే అని చెప్పగలిగే యోగ్యతతో కూడిన పని మనం చేశాము. ఆ ధైర్యం ఉంటుందా? అర్థమవుతుందా? ఆ ధైర్యం ఉండటానికి మనం చేయవలసింది ఏంటో తెలుసా? అక్కడ ఉపదేశించాలి, ఉపదేశించుటకు అన్నది కదా. కింద పైన పుట్టినోట్లో 3 అని ఉంటుంది చూడండి. కింద ఏముందో చూడండి, చదవండి. సరిగా విభజించాలి. ఉపదేశించుట అంటే ఏంటో తెలుసా? సరిగ్గా విభజించి నేను చెప్పాలి. వాక్యం ఎంత పనిచేస్తున్నప్పుడు నేను చేయవలసింది ఏంటో తెలుసా పిల్లరా? సరిగ్గా దాన్ని విభజించి నేను ఉపదేశించాను. అర్థమవుతుందా?
సరిగ్గా ఖచ్చితంగా నేను దేవుని ఎదుట నన్ను నేను అనపరుచుకోవాల్సింది, లేకపోతే ఫాల్ట్, ప్రమాదం. ఇలా సిగ్గుపడనక్కర్లేని పనివాళ్ళుగా అంటే మనం జనరల్గా ఇంత గుండు కోసాను. ఒకవేళ మీరు ఆలోచిస్తుంటే నేను సేవ చేయడానికి ఏ పనైనా చేసేస్తాను, ఏ మాత్రం సిగ్గుపడను, నేను అన్నింటిలో ఫస్ట్ ఉంటా అని మీరు అనుకుంటే పొరపాటు. పౌలు తిమోతికి చెప్తున్నాడు, తిమోతికి దేని గురించి చెప్తున్నాడు? సేవ ఎలా చేయాలో చెప్తున్నాడు. అంతేగాని సేవలోని పనుల గురించి చెప్పట్లా. తిమోతికి వాక్యాన్ని సరిగ్గా ఉపదేశించిన తరువాత నువ్వు ఏమాత్రం పడకుండా ఉండేటట్టు చేయాలి వ్యాఖ్యానం. అది వాక్యం గురించే చెప్తున్నాడు. యోగ్యంగా చేయాలి నువ్వు చేసే పనిని. అర్థమవుతుంది? ఇప్పుడు ఈ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. సత్య వాక్యమును సరిగా ఉపదేశించి యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను నీవు దేవునికి కనపరుచుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని చదవాలి వాక్యాన్ని. అంతేగాని సిగ్గుపడనక్కర్లేని పనివానిగా అంటే నేను వాక్యం నిమిత్తం వాక్యం విషయమే ఆలోచించకుండా నేను సేవలో ఏ పనైనా చేయడానికి గురించి అని ఆలోచిస్తే పొరపాటు. ఇక్కడ మాట్లాడుతున్న పని ఏంటి అని అంటే ఇది పని. సరిగా ఉపదేశించు పనిని గురించి మాట్లాడుతున్నాడు. ఆ పనిని నేను ఎలా చేయాలని చెప్తున్నాడు? యోగ్యంగా చేయాలని చెప్తున్నాడు. ఇవన్నీ కలిపి నేను ఎవరి ఎదుట జాగ్రత్తగా చూసుకోవాలి? దేవుని ఎదుట. సో సరిగ్గా దేవుని వాక్యాన్ని నేను వ్యాఖ్యానించాలి, సరిగ్గా విభజించాలి. విభజించడం రాకపోతే, అర్థమవుతున్నట్లు విభజించడం రాకపోతే నేను చాలా పెద్ద పొరపాటు చేస్తున్నట్టు. అంటే నాకు వ్యాఖ్యానించడం సరిగా రాలేదు. ఇప్పుడు వ్యాఖ్యానించడం రాకపోతే ఏమైంది? ప్రసంగం కాదా? దేవుడు వాడు కూడా. అర్థమవుతుందా? చదువు నెక్స్ట్. నేను సరిగ్గా వాక్యాన్ని చదవలేదు. నెక్స్ట్ పాయింట్ మనం చూస్తే, సరే సరిగ్గా వ్యాఖ్యానించాలని నాకు అర్థమైంది. అసలు నేను చదువుకోరా నీ క్వశ్చన్ నాకు అసలు నేను సరిగా చదివే నాకు రాదు. అలాంటప్పుడు నాకు వాక్యం ఎలా అర్థమవుతుంది? ఈ వాక్యాన్ని విభజించడం, వ్యాఖ్యానించడం ఇవన్నీ ఆ వల్ల అయ్యే పనులు కాదు అని అనుకుంటే పొరపాటు, చాలా పెద్ద పొరపాటు. క్రొత్త నిబంధన గ్రంథంలో సగం పుస్తకాలు రాసిన వాళ్ళు ఎవరు? పౌలు సగం పుస్తకాలు. ఇంకో సగం పుస్తకాలు రాసింది ఎవరు? యోహాను, పేతురు, ఇంకా మార్కు, లూకా, ఇంకా చాలా మంది. ఓకే, పేతురు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పండి? చేపలు పట్టి బ్యాక్గ్రౌండ్ చేపలు పట్టేవాడు. యోహాను చేపలు పట్టేవాడు. వీళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నారు? విద్య లేని పామరులతో దేవుడు బైబిల్ గ్రంథాన్ని రాయించాడు. ఎందుకు రాయించాడు తెలుసా? విద్య లేని పామరులందరికీ అర్థం కావాలి. అర్థం అవుతుంది, అర్థం కాకుండా ఉండదు. ఓకే, మీకు కొన్ని రిఫరెన్సెస్ వచనాలు అన్ని స్పష్టంగా నేను మీకు చూపిస్తాను. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. దానికి అర్థము చెప్పు. ఎందుకు రెండో వచ్చిన చోట
దాన్ని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులను కలిగిన సమాజం అంతటి ఆ ధర్మశాస్త్ర గ్రంథం తీసుకుని వచ్చి నీటి ఉన్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులను తెలివితో వినగాలందరికీ చదివి వినిపించుతూ వచ్చాను. రెండు విషయాలు రాయండి. 2వ వచనంలోను 3వ వచనంలో మీ పేపర్లో ఉంది చూడండి, మీకు ఇచ్చిన మెటీరియల్లో 2 విషయాలు. ఒకటి గ్రహింపగలిగిన శక్తి, రెండు తెలివితో వినగలిగిన వారందరూ. రెండు లక్షణాలు ఆల్రెడీ ఇన్బిల్ట్ మన లోపల. అవేంటో తెలుసా? మనం గ్రహించే శక్తి దేవుడు మనకి ఇచ్చేశాడు. అర్థమవుతుందా? చదువుకోలేను అని అంటే చదువుకోలేను అని అంటే ఒక అర్థం ఉంది, చదువు రాదు కాబట్టి. ఇలా చాలా మంది దైవ సేవకులు ఉన్నారు, అస్సలు నేను చదువుకోలేదు అన్నవాళ్ళు. బైబిల్ చదువుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బైబిల్ చదువుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకటే చదువుతారు, వేరేమి చదవలేదు. చదివి కొన్నాళ్ళకి పేపర్ కూడా చదవడం మొదలుపెట్టిన వాళ్ళు ఉన్నారు. చదువు అసలు రాదు అన్నవాళ్ళు. లేదు మేము అక్కాయికి నేర్చుకున్నాం అంటే మాకు అంతమించి రాదు, అంతకుమించి మేము చదువుకోలేదు అనుకున్న వాళ్ళు కూడా చాలా బైబిల్ చదువుతున్న వాళ్ళు ఉన్నారు కదా. అయితే ప్రాబ్లం ఏంటి అంటే దేవుడు నాకు గ్రహించే శక్తి ఇచ్చాడు అన్న విషయం తెలియదు, అర్థం కావాలి. రెండు, తెలివితో వినగలము ఖచ్చితంగా. దేవుడు అది మన లోపల ఆల్రెడీ ఇచ్చేసాడు, పెట్టాడు. అర్థమవుతుందా? ఇందులో నో డౌట్. ఇంకొక విషయం, క్రొత్త నిబంధనలోకి వెళ్ళి ఇంకో మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం, 2 కొరింథీ 12. ఒకటో కొరింథీ 2:12. 1 కొరింథీ 2:13 చదువు. మనిషి జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మీయ మాటలతో వీటిని వచ్చి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధమైన మనిషి దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపు. అవి అతనికి వెరితనంగా ఉన్నది. అది ఆత్మకు భావము చేతనే 12వ వచనం కూడా దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకుంటే మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. మనం ఆల్రెడీ బిల్డ్ చేయబడ్డాం, ఇన్బిల్డ్. అర్థమవుతుంది? కంప్యూటర్లో ఏదైనా ఫీడ్ చేస్తే దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ ఏమి ఇచ్చినా అది చేసేస్తుంది. డేటాబేస్ ఎలా సిద్ధపరిస్తే అలా అవుట్పుట్ అది ఇచ్చేస్తుంది. ఇన్పుట్ ఏం సిద్ధపరిస్తే దేవుడు మన లోపల ఇచ్చిన ఇన్పుట్ ఏంటో తెలుసా? ఆల్రెడీ ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించడానికి దేవుడు తన ఆత్మను మన లోపల ముంచేశాడు. నాకు ఏ లౌకిక విషయాలు అర్థం కాకపోవచ్చేమో కానీ నాకు ఏ విషయాలు అర్థమవుతాయో తెలుసా? నాకు ఆత్మ సంబంధమైన విషయాలు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆత్మ సంబంధమైన విషయాలు అని అంటే మీరు ఏదో ఆలోచించద్దు. ఆత్మ సంబంధమైన విషయాలు అని అంటే వాక్యం. వాక్యం ఖచ్చితంగా అర్థమవుతుంది. అర్థం కాదు అని అంటే తప్పు మాట్లాడే. మీరు తప్పు నన్ను పట్టొచ్చు కానీ దేవుడి వాక్యాన్ని తప్పు పడడానికి నో ఛాన్స్. పాత నిబంధన గ్రంథంలో, నెహెమ్యా గ్రంథంలో చెప్పబడిన విషయం, గ్రహింపగలిగిన శక్తి కలిగిన స్త్రీ పురుషులు అందరూ అనండి. తర్వాత తెలివితో వినగలిగిన వారందరూ అనండి. అంటే అందరూ తెలివితో వినగలరు, అందరికీ గ్రహించే శక్తి ఉంది.
చదువు రాకపోవచ్చేమో, కానీ నీకు గ్రహించే శక్తి అయితే ఇచ్చేశాడు. అర్థమవుతుంది. తెలివితో ఖచ్చితంగా వినగలం. తర్వాత ఇది లౌకిక విషయాలేమి కాదు, ఇవి ఆత్మ సంబంధమైన విషయాలు కాబట్టి ఇవి గ్రహించగలిగే శక్తి నా లోపల ఉండడానికి దేవుడు ఆల్రెడీ నా లోపల దేవుడు నా ఆత్మను ఇచ్చేసాడు. ఇక నేను ఏ ఛాన్స్ లేదు. ఎవరైనా కానీ మీకు చెప్తే తమ్ముడు అడిగిన క్వశ్చన్, ఎవరైనా నాకు అర్థం కావట్లేదు, నేను గ్రహించుకోలేకపోతున్నాను అని అంటే తప్పు మాట్లాడుతున్నాను. ఎందుకో తెలుసా? ఇప్పుడు చదువు. నెక్స్ట్ రెఫరెన్స్ చదువు. 8:7 వచ్చింది. ఒక్క నిమిషం చదువు. అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు. కొందరి వరకు విగ్రహమును ఆరాధించిన వారు కనుక తాము భుజించు పదార్థములు విగ్రహములకు కలిగేయబడినవి. కాదు, క్షమించాలి. 3వ వచనం. నెహెమ్యా గ్రంథం 8:3 వచనం. ఒకడు దేవుని ప్రేమించినట్లా అతడు దేవునికి ఎరుగైన వాడే. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తిరిగిన విషయం, లోకమందు విగ్రహం ఒకటిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరే దేవుడు లేడనియు ఎరుగుతుంది. నెహెమ్యా గ్రంథం నెహెమ్యా 8:3. నీటికు పోవు ఎదుటను ఎదుటనున్న మైదానములో హృదయము మొదలుకొని అతి కాలము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించుచు వచ్చింది. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. చాలు. అర్థమవుతుందా? తెలివితో వినటానికి, గ్రహించడానికి నాకేముండాలో తెలుసా? అది లేదా? అర్థమవుతుందండి. వాక్యం నాకు అర్థం కావట్లేదు అని అంటున్నాను అంటే శ్రద్ధ లేదు. నో డౌట్. నేను చెప్పట్లా, వాక్యం చెప్తుంది. నెక్స్ట్ చూడండి. 5వ వచనం. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరిలో చూచుచుండగా గ్రంథమును విప్పెను. విప్పగానే జనులందరూ నిలబడి. ఓకే. అది దేవుని వాక్యము అన్న గౌరవం నాకు ఉండాలి, లేకపోతే నాకు అర్థం కాదు. గౌరవం ఉంటుందంటే గౌరవం లేకపోతే దేవుడు ఎక్కడ? కాదు. అర్థమవుతుందా? అసలు దేవుని వాక్యం అన్న విషయం నాకు తెలియకుండా నేను ఈ పుస్తకాన్ని మామూలు పుస్తకం లాగా ఏదో కథల పుస్తకం చదివినట్టు చదువుతాను అని అంటే కుదరదు. అతను శ్రద్ధ నాకు ఉండాలి. అర్థమవుతుందా? నాకు ఒక గౌరవం ఉండాలి. నేను దేవుని వాక్యం చదువుతున్నాను, ఖచ్చితంగా దేవుడు నాకు నేర్పిస్తాడు. ఆ గౌరవంతో నేను కూర్చొని చదవాలి. 7వ వచనం, 6వ వచనం. మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. జనులు ఈలాగు నిలువబడుచుండగా యేషువ, బానీ, షేరెబ్యా, యామీను, అక్కూబు, షెబ్బెతై, హోదీయా, మయసేయా, కెరీటా, అజర్యా, యోజాబాదు, హనాను, పెలాయా, ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించుడి. అందులోని నేను చదవడానికి ఖచ్చితంగా ఆసక్తి కావాల్సిందే. ఇలా నేను మీకు ఒక ఫ్రాంక్గా ఒక క్వశ్చన్ పెడతాను. ఆసక్తి ఉంది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు, లేకపోతే వచ్చేవాళ్ళు కాదు. 1, 2 దేవుడు కూడా ప్రణాళిక ఖచ్చితంగా కలిగి ఉన్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చి ఉన్నాం.
ఆసక్తి లేకపోతే ఇంపాసిబుల్, రాదు, అర్థము కాదు. చాలా సందర్భాల్లో వాక్యం నాకు అర్థమైపోవాలి అంటే ఊరికి అర్థమైపోతుందా? అఫ్కోర్స్ అర్థమయ్యే గ్రహించగలిగిన శక్తిని దేవుడు ఇచ్చాడు, తెలుగుతో వినగలం ఖచ్చితంగా. ఇంకా వాక్యం ఆత్మ సంబంధమైన విషయాలు బోధిస్తుంది, ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించడానికి దేవుడు ఆల్రెడీ పరిశుద్ధాత్మను నా లోపల వచ్చేసాడు. పిల్లలు అసలు వాక్యాన్ని పేతురు, పౌలు వీళ్ళందరూ రాశారు అంటే ఎవరి ప్రేరణ? పరిశుద్ధాత్మ ప్రేరణ. అంటే బోధించింది ఎవరు? వాళ్ళకి పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్ముడు ఎవరిలో ఉన్నాడు? నా లోపల ఉన్నాడు. ఇప్పుడు ఆ వాక్యం నాకు అర్థమవకుండా ఉండే అవకాశం ఉందా? నో ఛాన్స్. ఖచ్చితంగా అర్థమైపోతుంది. అంటే ఎవరైతే బోధించి బైబిల్ గ్రంథాన్ని రాయించారో ఆయన నా లోపల ఉండి నాకు అర్థమయ్యేటట్టు ఖచ్చితంగా చేస్తాడు. అయితే నాకేముండాలి తెలుసా? 3 ఉన్నాయి. 3 లేకపోతే ఇంపాసిబుల్. వాళ్ళ కాదు, ఇంపాసిబుల్, జరిగే పని కానీ కాదు. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని నేను సరిగా వ్యాఖ్యానించాలి, విభజించాలి, ఖచ్చితంగా చదవాలి. బెస్ట్ ఇంటర్ప్రిటేషన్, బెస్ట్ వ్యాఖ్యానం, సరైన వ్యాఖ్యానం ఎలా ఉంటుందో ఇప్పుడు చదువుతాం. ఇదే నెహెమ్యా గ్రంథం 7వ వచనం చూడండి. చివరి లైన్ చదువుతాం. ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియచెప్పి. ఓకే, అర్థమవుతుందంటే ఏం చెప్పాలో తెలుసా మనం? ఓకే, చదువుతున్న మనకి ఏం అర్థం కావాలో తెలుసా? తాత్పర్యము అర్థం కావాలి. అర్థమవుతుంది? తాత్పర్యము అర్థం కావాలి. బోధించే మనం ఏం బోధించాలో తెలుసా? తాత్పర్యమును బోధించాలి. అసలు ముందు చదువుతున్నప్పుడు నాకు తాత్పర్యం అర్థమైతే నేను ఏం బోధిస్తాను? తాత్పర్యాన్ని బోధిస్తాను. నెక్స్ట్ వచ్చినట్టు వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి. స్పష్టంగా చదవాలి. ఏం చేయాలి? స్పష్టంగా చదివి వినిపించి. ఒక నిమిషం. శ్రద్ధ లేకుండా బైబిల్ని చదవచ్చు, కానీ శ్రద్ధ ఉంటే స్పష్టంగా చదువుతాం. అర్థమవుతుంది? ఆసక్తి లేకుండా బైబిల్ని చదవచ్చు, ఆసక్తి లేకుండా. అర్థమవుతుంది పిల్లలు? బైబిల్ చదివిన వాళ్ళు ఎంతమంది మీకు తెలుసు నాకు తెలియదు కానీ మనం చరిత్రలోకి వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే బైబిల్ చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకి బాగా తెలిసిన వ్యక్తి ఎవరు? మహాత్మా గాంధీ. బాగా చదివాడు బైబిల్ కానీ సరిగా అర్థం కాదు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అర్థం కాదు. ఎందుకో తెలుసా? ఆత్మ సంబంధమైన విషయాలు పరిశుద్ధాత్మను బోధిస్తే బాగా అర్థమవుతుంది. ఆ గ్రహించే శక్తి, వినగలిగే తెలివి అన్నీ మన లోపల ఉన్నాయి. వారు యేసు ప్రభువును అంగీకరించలేదు కాబట్టి వారికి సరిగా అర్థం కాదు. కానీ వాళ్ళకు కూడా ఆ శక్తి ఉంది. చదువుతున్నారు, చదివారు, అర్థమవుతుంది పిల్లలు. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే చదువుతున్నాము, తాత్పర్యము ఖచ్చితంగా మనకు తెలియాలి. తర్వాత స్పష్టంగా చదవాలి. స్పష్టంగా చదవకపోతే అర్థమయ్యే ప్రసక్తి నో ఛాన్స్. నెక్స్ట్ చూద్దాం. స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు. నేను బాగా గ్రహింపు రావాలి. చదివేటప్పుడు రావాలి, బోధించేటప్పుడు గ్రహించగలిగేటట్లుగా నువ్వు బోధించాలి. అర్థమవుతుంది? గ్రహించగలిగేటట్లుగా దానికి అర్థము చెప్పారు, గ్రహించేటట్లు బోధించారు, బాగా చదివారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఏం చేశారు? ఏడవడం. ఏం జరిగింది? విప్లవాత్మకమైన ప్రసంగం ఏమైనా జరిగిందా? ఉజ్జీవ కూటాలు ఏమైనా జరిగినాయా? సింపుల్ గా వచ్చి కొంచెం వాక్యాన్ని బాగా చదివారు, దాన్ని గ్రహించేటట్లుగా బోధించారు, దాని అర్థాన్ని చెప్పారు, దాని తాత్పర్యాన్ని
ఈ 4 పనులు జరగటమే సరైన వ్యాఖ్యానం. ఇవి జరిగితే ఆటోమేటిక్గా నా హృదయంలో దేవుని వాక్యము పనిచేయడం మొదలు పెడతాం. పిల్లలు ఇక్కడ గమనించాల్సింది ఏంటో తెలుసా? మన ప్రసంగం పనిచేయదు, దేవుని వాక్యం పనిచేస్తుంది. అంటే నా ప్రసంగం ఏమై ఉండాలో తెలుసా? దేవుని వాక్యమే అయి ఉండాలి. నా ప్రసంగంలో నా మాటలు ఉండకూడదు, నా ప్రసంగంలో నా ఊహ ఉండకూడదు, నా ప్రసంగంలో నాకు తెలిసింది నేను చెప్పకూడదు. నా ప్రసంగంలో నేను వాక్యానికి అర్థం చెప్పాలి, వాక్యాన్ని సరిగా విభజించాలి, వాక్యాన్ని గ్రహించేటట్లు సరిగ్గా బోధించాలి, దాని తాత్పర్యాన్ని చెప్పాలి, దాన్ని బాగా చదవాలి. ఇవి జరగాలి. ఇవి జరగకపోతే అది వ్యాఖ్యానమే కాదు, అది ప్రసంగం అవ్వచ్చేమో. రెండింటి వ్యత్యాసం తెలియాలి. అది ప్రసంగం అవ్వచ్చేమో. ప్రసంగమే మార్చేటట్టయితే ప్రపంచం ఎప్పుడుగా మారిపోయింది. ఎన్ని ప్రసంగాలు, ఎంతమంది సేవకులు చేశారు. అందువల్ల ఒకవేళ మీరు ఎప్పుడైనా పాత సినిమాలు ఎప్పుడైనా చూస్తుంటే లాకర్స్ ఉంటాయి. లాకర్స్ ఎలా ఉంటాయంటే దానికి ఇలా ఐదు ముద్రలు ఉన్నట్టు ఏదో ఉంటుంది. దానికి కీ తీసుకెళ్ళి అందులో పెట్టారనుకోండి, కూర్చోబెట్టారనుకోండి, ఏమైంది? కూర్చోబెట్టే లాక్లన్నీ ఓపెన్ అయిపోతాయి. అర్థమవుతుందా? సరైన వ్యాఖ్యానం, సరైన అర్థం, సరైన భావం, సరైన తాత్పర్యం నేను చెబితే నీకేం చెప్పవసరం, ఆటోమేటిక్గా ఉదయం అంతా ఓపెన్ అయిపోతా, లోపలికి దేవుని వాక్యం చొచ్చుకుంటా వెళ్ళిపోతుంది. దానికి పెద్ద ప్రసంగం అవసరం. మొన్న వచ్చినాన్ని నేను సరిగ్గా విభజించి బాగా చదివి దాని అర్థము తాత్పర్యము గ్రహించేటట్లు నేను కూర్చొని ఊరిన నుంచి చెప్తే చాలు. ఇది జరగట్లా. గొప్ప ప్రసంగాలు అవుతున్నాయి. సో నాకేం రావాలో తెలుసా? గొప్ప ప్రసంగికుడు అవసరం ఉందండి. నేను బైబిల్ని సరిగా వ్యాఖ్యానించడం నాకు రావాలి, సరిగ్గా చదవడం నాకు రావాలి, సరిగా విభజించడం నాకు రావాలి. సో దానికి అర్థం నేను చెప్పగలగాలి, దాని తాత్పర్యాన్ని నేను చెప్పగలగాలి, బాగుగా చదవాలి, గ్రహించగలిగేటట్లుగా నేను చదవాలి. అప్పుడు నేను ఇవన్నీ మళ్ళీ బోధించేటప్పుడు నేను చేయగలుగుతాను. ఒకవేళ అలా చేయలేదు అనుకోండి, ఇంతకుముందు మనం చూసాం, తిమోతికి చెప్పాడు కదా, 2వ తిమోతి 2వ అధ్యాయం 15వ వచనంలో నువ్వు ఎవరి ఎదుట కనపరుచుకోవాలి? దేవుని ఎదుట కనపరుచుకోవాలి. అసలు వాక్యం ఎవరిది? ఆది అందు వాక్యం ఉండడు, వాక్యం దేవుడే ఉండడు, వాక్యం దేవుని యొద్ద ఉండదు. అంటే వాక్యం ఎవరు? వాస్తవానికి ఆయన శరీరం ధరించుకొని వచ్చాడు. అప్పుడు ఇవన్నీ అసలు ఫుల్గా చెప్పేస్తాం. అర్థమవుతుందండి? ఆ వాక్యం దేవుడిది అయినప్పుడు దేవుని ఎదుట కనపరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ నేను మనుషుల ఎదుట కాదు కదా ప్రయత్నం చేయాల్సింది. సో గొప్ప ప్రసంగం అవటానికి నా వాక్చాతుర్యమో, లేకపోతే నేను వేరే పుస్తకాలు చదువుకోను, నేను ఒక లైన్ చదివేసి, బైబిల్ గ్రంథంలో ఒక వచనాన్ని చదివేసి ఆ వచనానికి సంబంధం లేకుండా ఒక 10 స్టోరీలో 2 స్టోరీలో చెప్పేసి నా జీవితంలో తీసుకొచ్చి అందులో పెడితే అది ప్రసంగం అవుతుంది, కానీ అది దేవుని వాక్యం అవ్వదు. దేవుని వాక్యం అవ్వాలి అని అంటే కనుక ఉన్న వచనాన్ని నేను సరిగ్గా చదవాలి, దాన్ని బాగా చదవాలి, దాని అర్థాన్ని నేను చెప్పగలగాలి, గ్రహించేటట్లు నేను అర్థం చేసుకోవాలి, దాని తాత్పర్యాన్ని నేను చెప్పాలి. ఇది చేయగలిగితే చాలు సరైన వ్యాఖ్యానం. దీనికి నాకు వేరే భాషలు రానవసరంలా, గ్రీక్ భాష రానవసరంలా. దీన్ని చేయడానికి నాకు 3 కావాలి: శ్రద్ధ, ఆసక్తి, కష్టం. అప్పుడు మాత్రమే నేను చేయగలుగుతాను. ఎందుకో తెలుసా? సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ నా లోపల ఉన్నాను. గ్రహించగలిగే శక్తిని ఆల్రెడీ నా లోపల పెట్టేశాడు. తెలివితో వినగలిగే శక్తిని కూడా ఇచ్చేశాడు. ప్రాబ్లం అంతా నా దగ్గర ఉంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ మనం చూద్దాం. ఒక
ఒకవేళ ఇంకొక ఉదాహరణ లూకాసు వార్త 24:27 చూద్దాం. లూకాసు వార్త 24:27. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను కూర్చున్న వచనముల భావము వారికి తెలిపాను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళునట్లు అగపడగా వారు సాయంకాలం కావచ్చినది పొద్దురుండినది మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసేది కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టలేదు. లూకాసు వార్త 24:27. మళ్ళీ ఒకసారి చూద్దాం. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను కూర్చి వచ్చిన భావము వారికి తెలిపాను. యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? అమ్మాయి మార్గంలో జరుగుతున్న సంఘటన ఇది. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో వారిని కూర్చిన వచనముల భావమును వారికి తెలిపాను. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అట్లా యేసు ప్రభు మరణించి పునరుత్థానుడై తిరిగి లేచి ఆ 40 దినాలలో ఆయన ఎంఐ మార్గంలో జరుగుతున్న సంఘటన మనం చూస్తాం. ఇక్కడ వాళ్ళు ఏమో మాట్లాడుకుంటారు అంటే ప్రభు వెళ్ళి మోషే ప్రవక్తలు తన గురించి బోధించిన విషయాలన్నింటినీ, ఆయన గ్రంథాల్లో బోధించిన విషయాలన్నింటినీ తీసుకుని వచ్చి వాటి భావాన్ని ఆయన తెలియపరుస్తున్నారు. ఆ విషయం యొక్క మీనింగ్ ఏంటో తెలుసా? ఇదిగో ఇదే. ఏంటిది? ఇదిగో నేను పునరుత్థానంలో ఉంటానని, నేను మరణించి తిరిగి లేస్తానని ప్రవక్తలు మోషే చెప్పుకుంటూ వచ్చారు. సో వాటి భావం అన్నింటినీ యేసు ప్రభు తీసుకొని వచ్చి వాళ్ళకి వివరించాడు. యేసు ప్రభు కూడా చేసిన పని ఏంటో తెలుసా? భావాన్ని తెలియపరిచాడు, లేఖనాల్లో నుంచే తెలియపరిచాడు కదా. నా వాక్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలుసా? సరిగ్గా వాక్యాన్ని సరిగ్గా విభజించి చెప్పినప్పుడు. గొప్ప ప్రసంగికుడు ఎవరు అంటే బాగా ప్రసంగం చేసేవాడు కాదు, వాక్చాతుర్యంతో మాట్లాడేవాడు అసలే కాదు. గొప్ప ప్రసంగికుడు ఎవరు అని అంటే కనుక సింపుల్గా ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా బాగా చదవగలిగి, దాని తాత్పర్యాన్ని చెప్పగలిగి, దాని భావాన్ని వివరించగలిగి, గ్రహించేటట్లుగా చెప్పగలగటమే గొప్ప ప్రసంగం. వాక్యాన్ని నేను అంతర్పించి లేదేమి అవసరం లేదు. సో దానికి నేను ఎంత సరిగ్గా వ్యాఖ్యానించాలి, ఎలా వ్యాఖ్యానించాలి ఇవన్నీ ఖచ్చితంగా నాకు తెలియాల్సిందే. అందులో సందేహం ఏమీ లేదు. తప్పు వ్యాఖ్యానం అంటే ఏంటో చూద్దాం. ఆల్రెడీ మనం చూసాం. మత్తయి సువార్త 4:1-11 అపవాది యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు. వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, వాక్యాన్ని చూపించాడు, కానీ తప్పు వ్యాఖ్యానము చేశాడు. సో దయచేసి మీరు చదువుతున్న వాక్యానికి సరిగా మీకు అర్థం తెలియకపోతే తెలుసుకొని బోధించండి, కానీ తప్పైతే ఎప్పుడు బోధించండి. దాన్ని విభజించడం నేర్చుకోండి. దాన్ని విభజించడానికి చాలా కష్టపడాలి. అర్థమవుతున్నట్టు ఆల్రెడీ దేవుడు గ్రహించగలిగే శక్తి ఇవన్నీ ఇచ్చాడు కాబట్టి నాకు శ్రద్ధ, ఆసక్తి, రెస్పెక్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. ప్రతిరోజు నేను ప్రయాస పడాలి. సో అది జరగకపోతే తప్పు వ్యాఖ్యానము ఈజీగా జరిగిపోతుంది. సో కాబట్టి ఖచ్చితంగా నేను సరిగ్గా వ్యాఖ్యానించడానికి కూర్చోవాలి. ఒకవేళ అది జరగకపోతే కనుక నాకు ఈజీగా అపవాది 3 స్టేజెస్ చూసాం, 3 స్టేజెస్ చూసాం. ఎలా వాక్యాన్ని దొంగిలించిన తర్వాత మన జీవితాల్లో పనిచేస్తారో, పని లేకుండా చేస్తారో చూసాం. ఒకవేళ బోధనల విషయంలోకి వస్తే కనుక ఇదిగో ఇలా తప్పు వ్యాఖ్యానం చేయడానికి మనల్ని ఈజీగా నడిపించవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సింపుల్గా ఉన్న వచ్చినాన్నే చదివాడు. అర్థమవుతుందా? దాని అర్థాన్నే మాట్లాడాడు, కానీ దాని భావం మాత్రం అది కాదు. అర్థమవుతుందండి?
దాని అర్థాన్ని మాట్లాడాడు, కానీ దాని భావం అయితే అది ఎంత మాత్రము కాదు. సో సరిగ్గా నేను చదవాలి, సరైన భావాన్ని నేను చెప్పాలి. తాత్పర్యము, భావము అక్కడ చూశాను. మనం నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో అదే బోధించారు, గ్రహించగలిగినట్లుగా బోధించారు. సో మిస్ఇంటర్ప్రిటేషన్ ఎక్కడ చేయాలి. ఇంకొక వచనాన్ని చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. బోధించుచున్నాడు, అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనది వీటిని ఆ, అస్థిరులైన వారు ఆ, తక్కిన లేఖనములను తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు ఆ, తమ స్వకీయ నాశనములకు ఆ, అపార్థము చేయుదురు. అపార్థము చేయదు. ఓకే, ఈజీగా అపార్థం చేస్తారంట. అర్థమవుతుంది. తక్కిన లేఖలు మళ్ళీ చూద్దాం. వీటిని గురించి ఆ, తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. బోధించుచున్నాడు, అయితే అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. గ్రహించుటకు కష్టమైనవి. కష్టమైనది. వీటిని ఉమ్. విద్యా విజ్ఞానులను, విద్యా విహీనులను, అస్థిరులైన వారును, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు ఆ, తమ స్వకీయ నాశనములకు అపార్థం చేయుదురు. చాలు. విద్యా విహీనులు అంటే విత్తలేనివాడు. విద్యా విహీనులు అంటే చదువు లేని వాళ్ళు. పేరు ఈ మాట రాసిన పేరు ఎవరు? విద్య లేనివాడు. మరి ఈయన కదా స్పష్టంగా మాట్లాడాడు. ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటి అని అంటే కనుక ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించడానికి నేను సిద్ధంగా ఉండటమే. ఒకవేళ లేకపోతే విద్యా విహీనులు. సింపుల్. ఈ మాట మాట్లాడింది కూడా విద్య లేని వాళ్ళే. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వీళ్ళు వక్రీకరించడానికి ఆ విద్యా విహీనులు, తర్వాత అస్థిరులైన వారు, అస్థిరులైన వారు. నేను అస్థిరంగా ఉంటే నేను సరిగ్గా దాన్ని వ్యాఖ్యానించలేదు, దాని తప్పు భావాన్ని నేను చెప్తాను. సో ప్లీజ్ దయచేసి సరిగ్గా వ్యాఖ్యానించాలి. ఒకవేళ అలాంటిది జరగకపోతే ఏం జరుగుతుందో చూద్దాం. పేతురు రాసిన, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16, 17, 18 అపవిత్రమైన వట్టి మాటలు అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. ఉండు. అట్టి మాట్లాడువారు ఆ, మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. భక్తిహీనులగురు. కొరుకుకొండు ప్రాకినట్టు ఆ. వారి మాటలు ప్రాకును. వారి మాటలు ప్రాకును. వారిలో వినయును, ఆ. ఫిలోతును ఉన్నారు. ఉన్నారు. వారు పునరుద్ధానము గతించనని చెప్పుచు పునరుత్థానము గతించినని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరు కొందరు విశ్వాసమును చేర్చుచున్నారు. విశ్వాసమును చేర్చుచున్నారు. సో నేను సరిగ్గా వ్యాఖ్యానించి చెప్పకపోతే విశ్వాసంలో బలపరచాలి అని అనుకుంటూ దేవుని పని చేస్తున్నా నేను ఏం చేస్తానో తెలుసా? విశ్వాసమును చెదరగొట్టేస్తాను. సో సరిగ్గా వ్యాఖ్యానించాలి, సరిగా చదవాలి, బాగుగా చదవాలి, గ్రహించినట్టు చెప్పాలి, అర్థం చెప్పాలి, తాత్పర్యం చెప్పాలి, భావం చెప్పాలి. ఇది చెప్తే చాలు. ఓకే ఓకే ఇక్కడ ఈ విషయం మీకు అర్థం కావడానికి చెప్పిన తరువాత ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, ఒక కాంప్లికేటెడ్ టాపిక్ మాట్లాడుకొని లంచ్ సెషన్లోకి వెళ్దాం. ఉదాహరణకి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఓకే, సేవకురాలు ఇద్దరు ఉన్నారు. మాస్టర్ గారు. మాస్టర్ గారు పరిచయ నిమిత్తం లేకపోతే ఎక్కడో లాంగ్, చాలా దూరం దేశం దాటి ఎక్కడికో వెళ్ళిపోయారు, లేకపోతే అదే దేశంలో వేరే రాష్ట్రానికి చాలా దూరం ప్రాంతానికి వెళ్ళిపోయారని అనుకున్నాను సేవ చేయడానికి. ఇప్పుడు మాస్టర్ గారు ఇంటి దగ్గర ఉన్నారు. మాస్టర్ గారికి ఒక లెటర్ రాస్తున్నారు మాస్టర్ గారు. అర్థమవుతుంది, లెటర్ రాస్తున్నారు మాస్టర్ గారు. ఏమని లెటర్ రాశారు అంటే, మా బాగున్నావా, అన్ని పలకరించి అన్ని చెప్పారు, అన్ని బాగున్నాయి, అంతా అయిపోయింది. ఇప్పుడు ఒక హాఫ్ పార్ట్ పాడైపోతుంది, అన్ని మాట్లాడుతూ వచ్చారు. అర్థమవుతుంది, మాట్లాడుతూ వచ్చి లెటర్ రాస్తూ వచ్చారు. లెటర్ అంతా అయిపోయింది, పంపించారు. పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి మాస్టర్ గారి లెటర్
తీసుకుని వచ్చేయడానికి వచ్చాడు. అదే టైంలో పాస్టర్ గారు బయటకు వెళ్ళారు, ఎవరు తీసుకోవడానికి వెళ్ళారు. ఈలోపు సంఘ విశ్వాస భావన వచ్చింది, ఆ ఉత్తరం తీసుకుంది. ఆ ఉత్తరం ఎలాంటిదంటే ఇంతకుముందు మనకి పోస్ట్ కార్డ్స్ ఉంటాయి, కవర్స్ కాకుండా, క్లోజ్డ్ కవర్స్ కాకుండా ఎల్లో కలర్లో పోస్ట్ కార్డు ఉంటుంది. దాంట్లో ఎవరైనా ఉత్తరాన్ని చదివేసేయచ్చు. సో అందులో రాశాడు. ఆయన అందులో రాసేటప్పుడు చాలా విషయాలు తాగుడు గురించి రాస్తూ వచ్చారు కదా. నువ్వు తాగలేవని చెప్పి నేను ఆల్రెడీ వెళ్ళేటప్పుడే కేసులు కొనుక్కొని వచ్చి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశాను. ఎవరైనా ఇంట్లోకి వస్తే నువ్వు సిగ్గుపడతావని చెప్పి మనకు విశ్వాసాలు వస్తే అందుకని వాటిని జాగ్రత్తగా ఒక చోట పెట్టాను. కాబట్టి నేను వచ్చేటప్పటికి ఆ కేసులన్నీ అయిపోవాలి అన్నీ చెప్తూ వచ్చారు. సో విశ్వాస చదివింది, విశ్వాస చదవగానే అమ్మ పాస్టర్ గారు తాగున్నారు, వీళ్ళిద్దరూ తాగుబోతుంది. ఓకే, సో కాబట్టి వెంటనే న్యూస్ ఎక్కడికి వెళ్ళిపోయింది, చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోయింది. మంచి త్వరగా వెళ్ళదు, కానీ చెడు ఊరికినే వెళ్ళిపోతుంది. ఇది ఈలోపు వాష్రూమ్లో వస్తున్నారు, విశ్వాసం చూసింది, గబగబా లెటర్ తెలియనట్టుగా అక్కడ పెట్టేసింది. అదే అందులో ఏమి లేదనుకోండి, ఏం చేస్తుంది, అమ్మగారు మీకు పాస్టర్ గారు ఉత్తరం రాశారు అని చెప్పిస్తుంది. ఇందులో మ్యాటర్ ఉంది కదా. సో కాబట్టి తెలియనట్టుగా పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు పాస్టర్ గారు వచ్చారు, ఉత్తరం తీసుకున్నారు, చదువుతున్నారు. లోపలికి ఇంట్లో కూర్చొని అన్నీ పెట్టేసి గ్లాస్ కూర్చొని చదువుతున్నప్పుడు ఈమె గమనిస్తుంది లోపల ఉన్న పాస్టర్ గారు అసలు ఏంటి రియాక్షన్స్ ఏంటి. చూస్తుంటే పాస్టర్ గారు ఉత్తరం చదువుతూ పక్క నవ్వడం స్టార్ట్ చేశారు. అర్థమవుతుందా, నవ్వుకోవడం స్టార్ట్ చేశారు. ఖచ్చితంగా ఇది నిజమే, సందేహం ఏమీ లేదు. ఎందుకు లోపల కూర్చున్న రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి, నవ్వుతుంది ఉత్తరం చదివాడు. కానీ కొద్దిసేపటికి ఆమె ఏడవటం మొదలుపెట్టింది. అర్థమవుతుంది, కొద్దిసేపటికి ఆమె ఏడవటం మొదలుపెట్టింది. ఇప్పుడు అర్థం కాదు విషయం. ఎందుకు, ఏడ్చే మ్యాటర్ అందులో ఏమైనా ఉందా లేదు. మరి అప్పుడు ఏమి కూడా చదివిందిగా ఉత్తరం, ఏమో చదివితేనేమో అందులో ఈమెకి ఏమర్థమైంది, అంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ లోపల ఆమె చదువుతున్నప్పుడు అందులో ఆమె ఏడవడం స్టార్ట్ చేసింది. ఏడ్చేంత మ్యాటర్ ఉత్తరంలో ఉందా లేదు. మరి అప్పుడు ఎందుకు ఏడుస్తుందో అర్థం కాదు. ఇప్పుడు లోపలికి వెళ్ళి అమ్మలో అసలు ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగితే అప్పుడు మాస్టర్ గారు ఇప్పుడు గట్టిగా ఇంకా ఎక్కువగా నవ్వి ఇప్పుడు అర్థమైంది, నాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. కాబట్టి మాస్టర్ గారు ఏం చేశారు, వాటర్ కేసు తీసుకొచ్చి పెట్టారు. ఏమనబడింది, ఏం కనపడదు. అర్థమవుతుంది. అంటే అసలు విషయం తెలియకుండా సరిగ్గా దాన్ని అర్థం చేసుకోకుండా ఉంటే నేను కూడా ప్రసంగాలు ఎలా చేస్తాను, నేను కూడా వాక్యాన్ని ఎలా చెప్తానో తెలుసా, నాకు అర్థమైనట్టుగానే నేను చెప్తాను. అప్పుడు అంతా తప్పు ఇన్ఫర్మేషన్ ఈజీగా పాస్ అయిపోతుంది. ఈ ఉత్తరాన్ని విశ్వాసి చదివితే ఏమనుకుంటారు, విశ్వాసి చదివితే బహుశా మనందరికీ బలారాధనలో ఉపయోగిస్తారే 5 అవుతారు అనుకుంటాం. మొన్నట్టు కాగలేదుగా సేవకులు. అదే అవిశ్వాసం అనుకోండి, ఈ పాస్టర్ సంగతి నాకు బాగా తెలిసి అందరూ ముందు అంటే విశ్వాసి తప్పుగా అర్థం చేసుకుంటే దాన్ని ఏమనుకున్నాడు, ద్రాక్షారసం పోవడం అనుకున్నాడు. అదే అవిశ్వాస అయితే అంటే నాకు సరిగ్గా అర్థం కాకపోతే నా లెవెల్లోనే నేను దాన్ని అర్థం చేసుకుంటా, తప్పే అర్థం చేసుకుంటా. కానీ సరిగ్గా నాకు దాని ఉద్దేశం తెలియాలి. అంటే అసలు ఉత్తరం ఎందుకు రాశారు, ఎవరు రాశారు, ఎవరికి రాశారు, పేరు గురించి రాశారు, ఇవన్నీ నాకు తెలియకుండా నేను చదివితే నాకు తప్పే అర్థమవుతుంది. సో నో చాయిస్. కాబట్టి ఖచ్చితంగా నేను దాని ఉద్దేశాన్ని తెలుసుకొని చదవాల్సిందే. అందులో ఇక వేరే ఆప్షన్స్ ఏమీ లేదు. ఓకే, ఇక్కడ వరకు ఓకే అని అనుకుంటుంది. ఇప్పుడు నేను అంత అర్థమైంది, నేను బోధించడానికి, నేను చదవడానికి, నేను అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని అనుకుంటే మనకి ఎవరు బోధిస్తారు, క్వశ్చన్ ఎవరు బోధిస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు. బోధిస్తాడా, బోధించడా? నేను బోధించడం అని అంటే ఒప్పుకోరు. ఓకే, వాస్తవానికి నిజం మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు. ఎలా బోధిస్తాడు అని అంటే ఆయన నాతో మాట్లాడటానికి వాక్యం ద్వారా మాట్లాడతాడు, దాన్ని బోధన అంటారు.
కానీ కానీ ఇలా విభజించి బోధిస్తారా పరిశుద్ధాత్ముడు? బోధించడమే ఇంపాసిబుల్. పరిశుద్ధాత్మ దేవుడు ఇలా విభజించి మనకు బోధించడమే బోధించారు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఒకవేళ మీరు అనొచ్చు కదా, మరి లేఖనంలో మత్తయి సువార్త 10:20 ఒక విషయం ఉంది కదా, చదువుదామా? మత్తయి సువార్త 10:20. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు. చాలా సందర్భాల్లో చాలా మంది ఏమనుకుంటా ఉంటారు అంటే, చాలా మంది అంటే ఒకసారి మేము ఒక ప్రసంగికుడు పిలిచాము, ప్రసంగం చెప్పడానికి ఒక మాస్టర్ గారు పిలిచారు. ఆయన అసలు ఏమి తీయాలి, బైబిల్ అసలు ఏమి చదవాలా, ఏం చెప్తారని అడుగుతున్నాం, మాట్లాడుతూ ఉన్నాం. చాలాసేపు వరకు ఆయన ఇంకా దేవుడు నాకేం చెప్పలేదు, ఏం చెప్పాలో అని అంటా ఉన్నాడు. ఒక పావు గంట ముందు ఆయన చెప్పేశాడు, ఓకే నాకు దేవుడు ఒక ఆలోచించాడు, అది చెప్తున్నాను. ఆయన దేవుడి రాజ్యం గురించి మొదలు పెట్టాడు. ఆయన ఏం చెప్పాడో ఆయనకే తెలియదు. ఆయన ఏం చెప్పాడో ఆయనకే తెలియదు. తిమోతికి రాసిన పత్రిక 3:16 ఏముంది? దైవజనుడు ప్రతి సత్కార్యమునకు సన్నద్ధుడై, అర్థమవుతుందా? సన్నద్ధుడై పూర్ణముగా సిద్ధపడి ఉండాలి. అంటే నేను వాక్యం బోధించడానికి నేను ఏం చేయాలి? కంప్లీట్గా సిద్ధపడి, అంటే నేను ఏం చెప్పాలో, నేను ఎలా చెప్పాలో, ఎవరికి ఎంత స్పష్టంగా మాట్లాడాలో నేను కంప్లీట్గా ప్రిపేర్ అయి ఉండాలి. అంతేగాని అప్పటికప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు వచ్చి బోధిస్తాడు, ఆ వాక్యాన్ని విభజిస్తాడు, అవన్నీ తప్పు. అక్కడ మరి మత్తయి సువార్త 10:20 ఏం రాసింది అని అంటే, అక్కడ కాంటెక్స్ట్ వేరు, అక్కడ సందర్భము వేరు. ఒకవేళ మిమ్మల్ని కనుక ఎవరైనా సువార్త నిమిత్తమై హింసించడానికి మిమ్మల్ని అధికారులు ఎదుట నిలబడితే మీరేమి భయపడద్దు, మీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు సమయోచిత జ్ఞానం ఇచ్చి ఆయన మీ ద్వారా మీలో నుంచి మాట్లాడతారు, ఏం మాట్లాడించారు. అంతేగాని ప్రసంగం విషయానికి వస్తే కాదు. వ్యాఖ్యానాన్ని దేవుడు మనకు నేర్పించడు కదా. ఈ విషయం స్పష్టంగా అర్థం కావడానికి కొన్ని వచనాలు మనం చూస్తే మనకు అర్థమవుతుంది. చదువుదాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 27వ వచనం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు ఐథియోపియాల రాణి అయిన కందాకెక్కున్న మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. చాలు. యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు నపుంసకుల. అది ఇప్పుడు ఈ విషయం ఎవరికి తెలుసు? ఆయన రథం మీద కనుక చదువుతున్నాడు, యెషయా గ్రంథం చదువుతున్నాడు, ఆయనకి అర్థం కావాలి. అర్థం కాలేదన్న విషయం ఎవరికి తెలుసు? ఎవరికి? దేవుడికి తెలుసు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఈయన పరిగెత్తుకుంటా వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? ఈయన పరిగెత్తుకుంటా అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి వెళ్ళాడు? ఫిలిప్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? రథం మీద అధిపతి వెళ్తున్నాడు, ఆయనకి యెషయా గ్రంథము అర్థం కావట్లేదు. సో నువ్వు వెళ్ళేం చేయాలి? యెషయా గ్రంథాన్ని ఆయనకి వివరించి చెప్పాలి. ఓకే, ఈ పరిశుద్ధాత్ముడే కదా అందరినీ ప్రేరేపించి రాయించింది. అపోస్తలుల కార్యం యెషయా గ్రంథాన్ని రాయించింది ఎవరు? రాసిందేమో యెషయా ప్రవక్త అనుకుంటే, ఆయన ప్రేరేపించి మనం ఇందాక చదివిన 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం ప్రతి లేఖనము దైవావేశం వలన కలిగినదే అయితే ఆ దైవావేశం కలిగించింది ఎవరు అని అంటే కనుక పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు యెషయా గ్రంథాన్ని చక్కగా వివరించగలిగింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన వివరించవచ్చుగా, ఆయన వివరించాడు. ఆయన ఏం చేశాడు? విప్పు నువ్వు పని చేయాలి. నువ్వు రథం మీద కూర్చొని యెషయా గ్రంథం చదువుతున్నాడు, ఆయనకు అర్థం కావట్లా. పోనీ నాకు అర్థం కావట్లేదా కూర్చొని ప్రార్థన చేశాడా? లేదు. ఈ విషయం అన్ని విషయాలు దేవుడికి ముందే తెలుసు. అయితే ఏం చేశాడో తెలుసా? ఫిలిప్ దగ్గరికి వెళ్ళాడు.
తెలుసుకోవడం ఒక అద్భుతం. యెషయా గ్రంథం నీకు చదువుతున్నాడు, నీకు అర్థం కావట్లేదు అని తెలియడం దేవుడికి మాత్రమే సాధ్యం. అదొకటి. రెండు, దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు, అదొకటి. ఆయన్ని రథం కంటే ఫాస్ట్గా తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాడు. ఈయన అడుగుతున్నాడు, నీకు అర్థం, నాకు ఎవరు తెలియపరిచయం అంటున్నాడు, ఈ విషయం ఇతను లోపల ఉందని దేవుడికి తెలియదా? తెలుసు. కానీ దేవుడు ఏం చేశాడు? ఈయన అద్భుతం చేశాడు ఈ వాక్యం చెప్పించడానికి. ఆయన బెస్ట్ బోధకుడు కానీ చెప్పండి, అర్థమవుతుంది. ఆయన నాతో మాట్లాడితే ఒక వాక్యాన్ని చూపించి మాట్లాడతాడు. ఆ వాక్యం నాకు అర్థం కాకపోతే నేనేం చేస్తాను? ఒకవేళ నేనే విశ్వాసం అనుకోండి, నాకు అర్థం కాలేదనుకోండి, దేవుడు నాతో దర్శనంలోనో లేకపోతే వాక్యం ద్వారానో మాట్లాడిన వచనం నాకు అర్థం కాలేదనుకోండి, నేనేం చేస్తాను? విశ్వాసం అయితే పాస్టర్ దగ్గరికి వచ్చి అడుగుతా, పాస్టర్ అయితే ఇంకొంచెం ఎక్కువ వాక్యం తెలిసి పాస్టర్ అడుగుతా. చూపించిన దేవుడిని ఎందుకు అడగను? చూపించిన దేవుడిని అడగొచ్చు కదా. అఫ్ కోర్స్ దేవుడు ఖచ్చితంగా చెప్పడం నేను చెప్పడం, కానీ విభజించి చెప్పే పని అయితే నేను చేయాల్సింది. అర్థమవుతుంది. ఇంకా చూడండి, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 1, 2, 3 వచ్చింది. ఇటలీ పటాలమనబడిన పటాలములు శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరేలో ఉండేది. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యుద్ధకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడింది. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు ఎక్కువ మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ ప్రార్థన చేస్తున్నాడు అన్న విషయం ఎవరికి బాగా తెలుసు? దేవుడికి తెలుసు. సో దేవుడు ఏం చేశాడు? దేవదూతను పంపించాడు. ఆయన ఇంట్లో ఉంటే ఆయన ఇంటి దగ్గరికి ఎప్పేలో ఉన్నాడు, అక్కడ సీమోన్ ఇంట్లో ఉన్నాడు. నువ్వు అతన్ని పిలిపించుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది పిలిపించుకోవాలంటే నీకు ఎన్ని రోజులు పట్టింది తెలియదు. ఎప్పే ప్రాంతానికి దాసుని పంపించాలి, అది ఎంత దూరమో ప్రయాణం చేయాలి. ప్రయాణం చేసిన తర్వాత పోయి పలానా ఇంటిలో ఉన్నాడు, ఆయన అడ్రస్ ఇక్కడ సముద్రం పక్కన 3వ బిల్డింగ్ అడ్రస్ ఏం చెప్పాలి, దేవుడు వెళ్ళి పెట్టించుకున్నాడు. అక్కడికి వెళ్ళి ఆ అడ్రస్ చెప్పి పలానా ఇల్లు పలానా ఇంట్లో పేతురున్నాడు, ఇల్లు మాట్లాడి ఎత్తుకొని తెచ్చుకోవాలి. పరలోకంలో నుండి దేవదూతను పంపించిన దేవుడు ఎంత చెప్పించాలా? దేవదూత సువార్త ప్రకటించవచ్చు కదా, చెప్పించాడు. పేతురు వచ్చాడు, ఎక్కువ సువార్త ప్రకటించాడు. పేతురు అంటాడు 34, 35, 36 వచ్చినాడు చూడ. నీకు నిజముగా గ్రహించి ఉన్నాను. ఓకే, ఈ మాట మాట్లాడటానికి ముందు పేతురు ఏం చేశాడో చూస్తే, పేతురు కూడా మేడ మీద ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు పేతురుతో మాట్లాడతాడు. పేతురికి ఆకాశం నుంచి ఒక దుప్పటి వస్తుంది, ఆ దుప్పటి మీద చతుష్పాద జంతువులు ఉంటాయి. దేవుడు అంటాడు ఇవన్నీ తినాలి అని అంటాడు. పేతురు అంటాడు, అయ్యో నిషిద్ధమైన మాట నేను ఎట్లా తింటానంటాడు. దేవుడు మళ్ళీ తినమంటాడు, తిన్నంటాడు, మళ్ళీ తినమంటాడు. 3 సార్లు మాట్లాడతాడు దేవుడు పేతురు. సడన్ గా దుప్పటి మాయమైపోతే పేతురికి ఏం అర్థం కాదు. పేతురు ఆలోచించుకుంటా ఉండగా ఇప్పుడు ఎప్పటి నుంచి 2 వస్తారు, అంటే ఇటాలీ పట్టణం నుంచి ఎప్పి అన్న ప్రాంతానికి 2 వస్తారు. ఇప్పుడు వచ్చిన తర్వాత పేతురు కాదు, ఓహో ఆ దుప్పటి ఎందుకు వచ్చిందా అంటే నేను అన్యులకు సువార్తను ప్రకటించాలి. యేసు క్రీస్తు మాకు మాత్రమే కాదు అన్యులకు కూడా దేవుడు. అప్పుడు అంటున్నాడు ఆయన నిజముగా పక్షపాతి కాడని నేను నిజముగా తెలుసు. అంటే ఇప్పటి వరకు పేతురు ఏమనుకున్నాడు? యేసుక్రీస్తు యూదులకు మాత్రమే దేవుడు అని అనుకున్నాడు, యూదులకే సువార్త ప్రకటించాలి అని అనుకున్నాడు. మరి అప్పుడు యేసుక్రీస్తు మరణించే ముందు మత్తయి సువార్త 28వ అధ్యాయం 19, 20 వచనాల్లో మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించి సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నప్పుడు అన్యులకు కూడా దేవుడు అని అర్థం కావాలి కదా. అప్పుడు గ్రహింపు రాదు. ఆయన గ్రహింపుని ఇవ్వటానికి ఎంత అద్భుతం చేశాడు. ఎందుకు? పరలోకం నుండి దేవదూతను పంపించిన దేవుడు సువార్తను ప్రకటింప చేయొచ్చు కదా, చేయదు. ఇప్పుడు ఒక గొప్ప విషయం చెప్తాను. దేవుడు సేవకులకు ఇచ్చిన భాగ్యం. ఇక ఆ మాటకు వస్తే మనందరికీ విశ్వాసం చదివి దాన్ని అర్థం చేసుకొని దాన్ని బోధించే వాక్యము, భారము, బాధ్యత మనకు మాత్రమే ఇచ్చాడు. దేవదూతలకి ఇవ్వలేదు, దేవుడు కూడా వస్తాడు.
అర్థమవుతుందా? అందుకే ఆయన బోధించాడు, అది నేనే చేయాలి, దానికి బహుమానం ఇవ్వటానికి దేవుడు నాకు సిద్ధపరిచాడు, సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి చచ్చినట్టు నేనే కష్టపడాలి, నేనే చదవాలి, నేనే అర్థం చేసుకోవాలి, నేనే బోధించాలి. నో చాయిస్. ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక 4:13 చూడండి. ఎఫ్ఎస్సీ 4:13. పరిశుద్ధుడు సంపూర్ణమైనప్పుడు ఒక నిమిషం. పరిశుద్ధుడు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్యకరము దృశ్యము ఆయన తన అపోస్తలుగాను పరిశుద్ధుడు పూర్ణులగినట్లు సంపూర్ణుడు. ఓకే, నెక్స్ట్. క్రీస్తు శరీరము క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు క్షమాభివృద్ధి. పరిచర్యకరము జరుగుటకు నెక్స్ట్ పరిచర్య ధర్మం. ఆయన కొందరు అపోస్తలుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని అపోస్తలుగా, కొందరిని ప్రవక్తలుగాను ప్రవక్తలు, కొందరిని సువార్తికులుగాను సువార్తికులు, కొందరిని కాపరులుగాను ఆ, ఉపదేశకులుగాను నియమించారు. ఓకే. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. నెక్స్ట్ క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందాలి, పరిచర్య ధర్మము జరగాలి. సో ఈ 3 రకాలైన పరిచర్యలు జరగడానికి, 3 రకాలైన విషయాలు సంఘంలో జరగడానికి దేవుడు 5 రకాల పరిచర్యలు ఇంట్రడ్యూస్ చేశారు, పరిచయం చేశారు. 1 అపోస్తలుల పరిచర్య, 2 ప్రవక్తల పరిచర్య, 3 సువార్తికుల పరిచర్య, 4 కాపరుల పరిచర్య, 5 ఉపదేశకుల పరిచర్య. ఉపదేశం అంటే ఏంటి? ఉపదేశం అంటే ఏంటి? కాపరి అంటే ఎవరు? బోధించేవాడు, అంతేనా? సంఘమును కాయవాడు, కాపరి బోధిస్తాడు. మరి ఉపదేశకుడు అంటే టీచర్. అర్థమవుతుంది? అంటే ఈ టీచింగ్ పరిచయను పరిచయం చేసేది ఎవరు? దేవుడే. మళ్ళీ ఆయన విభజించి టీచ్ చేస్తాడా? చేయడు. అర్థమవుతుందా లేదా? పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని నాకు విభజించి బోధించడు. ఆయన నాకు ప్రసంగాన్ని బోధిస్తాడు, తప్పు. ఆయన ఒకవేళ ఏం మాట్లాడాలో మనకు జ్ఞాపకం చేయొచ్చు. అర్థమవుతుందా? మనల్ని నడిపించవచ్చు పలానాది బోధించడానికి. ఆ బోధించడానికి, నడిపించిన విషయాన్ని బోధించడానికి నేనే సిద్ధపడాలి. నాకు అర్థాలు, నాకు అవన్నీ దేవుడు ఎంత మాత్రము చెప్పడు. వాక్యం నేను నేర్చుకోవాలి అని అనుకుంటే నేర్చుకునే వ్యక్తి దగ్గరకు నన్ను నడిపిస్తాడు ఖచ్చితంగా. నాకు అన్ని సహాయములు చేస్తాడు. వాక్యాన్ని అయితే ఆయన విభజించి చెప్పడు. కారణం ఏంటంటే అది నాకు లేదు, ఆయన కూడా తీసుకోడు. ఆల్రెడీ ఆయన ఒకసారి చేసేసాడు. అదే బైబిల్లో మనకు ఏం బోధించాలో, ఏం కావాలో అన్నింటినీ. ఓకే, నేను చెప్తాను ఎట్లా జరిగింది అంటే, సంఘం కోసం రక్తం కాల్చింది ఎవరు? నా సంఘంలో నేను స్థాపిస్తాను అని చెప్పి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో దేవుడు చెప్పేశాడు. సంఘం ఎవరిది? ఆయన. దానికోసం ప్రాణం పెట్టింది ఎవరు? ఆయన. ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తి రక్షింపబడాలి అని అంటే కనుక అది ఎవరు కార్యం చేయాలి? దేవుడే కార్యం చేయాలి. ఇన్ని దేవుడు చేసి ఒకటి నాకు వదిలేశాడు. అదేంటో తెలుసా? సంఘము సంపూర్ణులయ్యే బాధ్యత నాకు అప్పగించాడు. దాన్ని నేను ఎలా చేయాలో తెలుసా? వాక్యము బోధించి చేయాలి. ఈ వాక్యం బోధించే పనిని కూడా దేవుడు తీసుకోలేదు, దేవదూతలకు కూడా ఇవ్వను. కాబట్టి నా ప్రాణం పోయేంత వరకు నేను ప్రతిరోజు చదువుతూనే ఉండాలి, దాన్ని విభజించి చదవాలి, దాని అర్థాన్ని కష్టపడైనా నేను
బోధించాలి. ఈ ఒక్క భాగ్యాన్ని ఎవ్వరికి ఇవ్వలేదు, నాకు ఒక్కడికే ఇవ్వాలనుకున్నాడు, నాకే ఇచ్చాడు. దీనికి కూడా బహుమానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచ్చిన 4 వచ్చి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4 వచ్చింది. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారని మహిమ కిరీటము పొందుదు, వాడవారని మహిమ కిరీటం పొందుతారు అన్నాడు. 1, 2, 3 వచనాల్లో చదివితే కనుక ఆ తోటి పెద్దనైన నేను అని మాట్లాడి పెద్దలకు చెప్తున్నాను అంటాడు. పెద్దలకు అంటే సేవకులకు చెప్తున్నాను అంటాడు. చెప్తూ వాళ్ళు ఎలా సంఘాన్ని కాయాలో చెప్పిన తర్వాత దేవుడు వారికి బహుమానం ఇస్తాడు అన్న విషయాన్ని చెప్తా ఉన్నాడు. సో కదా మనం రక్తం కార్చి అన్నీ చేసింది, రక్షించింది మొత్తం ఆయనే. కానీ సంపూర్ణతలో నడిపించే భాగ్యం మాత్రం ఎవరికి ఇచ్చాడు తెలుసా? సేవకుడికి ఇచ్చాడు. క్షేమాభివృద్ధి కలగాలి అంటే ఆ బాధ్యత ఎవరికి ఇచ్చాడు? సేవకుడికి ఇచ్చాడు. వీళ్ళందరికీ ఇచ్చాడు. పరిచర్య ధర్మం జరగడానికి. సో ఇవన్నీ నేను చేయడానికి నా చేతిలో ఉన్న బైబిల్ అన్నీ నేను సరిగ్గా వ్యాఖ్యానించాలి, సరిగా బోధించాలి. దానికి తప్పుగా నేను వ్యాఖ్యానించడానికి అస్సలు అవకాశము లేదు లేదు లేదు. సో దాన్ని ఎలా చదవాలో, ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా వ్యాఖ్యానించాలో మధ్యాహ్నం సెషన్లో మనం చూద్దాం. ఇక్కడ వరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా?